మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, విడవబడిన దానివని ఇక మీదట నీవనబడవు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వసృష్టికర్త అయిన దేవుడు అతి పరిశుద్ధుడు. ఈ లోకంలో తన చిత్తము, తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి, తనకు సాక్షిగా ఉండడానికి మనలను ఏర్పరచుకొనెను. వీరి ద్వారా పరలోకంలోనే కాక ఇహలో కూడా తాను ఆరాధింపబడుటకు సృష్టిలోని ప్రథమ ఫలంగా ఆశీర్వదింపబడిన ప్రజగా వీరిని కనెను. అయితే మార్గం తప్పి పాపపు ఊబిలో పడిరి. తండ్రి చేత తృణీకరింపబడి నీవు తన ప్రియ కుమారుని రక్తం చేత కడగబడి ఇక నీ పాపములు జ్ఞాపకం చేసుకొనను. నాలో నీవు ఒక నిబంధనతో అంటుకట్టబడి ఉన్నావు. నీకు తండ్రిని, నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, మిమ్మల్ని నేను విడవను. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకు వేలాది స్తుతి స్తోత్రం నైనా తండ్రి. ఈ వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎంతోమంది ఈ వాగ్దానం వింటున్నాయన ఆ కుటుంబాలకు నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు నిలుపుతామని అడుగుచున్నాను యేసయ్య. నేను చేస్తున్న ప్రార్థనలు కూడా వాళ్ళు ఏకీభవించేలాగా నడిపించి యేసయ్య, నీకు స్తోత్రం నైనా. ఈరోజు నైనా తండ్రి, మా తప్పుల మా పాపాలను క్షమించి నైనా కడిగి నైనా తండ్రి, శుద్ధీకరణ చేసి నైనా తండ్రి నీ వైపుకు మమ్మల్ని నడిపించుకో యేసయ్య. నువ్వు ఇచ్చిన వాగ్దానం కూడా నైనా తండ్రి, ఇక విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు అంటున్నావు యేసయ్య. యేసు స్వామి, నీకు స్తోత్రం. ఇంత చక్కని వాగ్దానం మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తుతి స్తోత్రం నైనా తండ్రి. యేసయ్య, తెలుసో తెలియకనో మేము తప్పు చేసి ఉన్నాము యేసయ్య. మా మీద నువ్వునైనా ఆ తప్పులను క్షమించిన తండ్రి. మా మీద నువ్వు కనికరపడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నేను నీ పాపంలో నేను జ్ఞాపకం చేసుకున్నావు అంటున్నావు నైనా తండ్రి. నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవి అంటున్నావు నైనా తండ్రి. నేను విడవను అంటున్నావు యేసయ్య. ఇది చాలు నైనా మాకు నైనా. నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్య. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు యేసయ్య. మేము ఈ లోకంలో మేము బ్రతకగలుగుతాం నైనా తండ్రి. ఇంతకన్నా మాకు ఏవి వద్దు యేసయ్య నైనా తండ్రి. ఈ రోజు నుంచి మనను మార్పుని దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రాలు. పరలోకపు తండ్రి, నీ ప్రేమ చేత సర్వ సృష్టిలో, సకల మానవులలో, సర్వ జీవరాశులలో నీ ప్రేమ ఇమిడి ఉన్నది. పాపులమైన మా మీద నీ ప్రేమను బయలుపరుచుకునే విధానం బట్టి నీకు స్తోత్రములు. నీ పిల్లలుగా నీ ప్రేమ పొందుకున్న మేము ధన్యులము. ఓ మంచి కాపరువైన తండ్రి, మా బిడ్డల హృదయ తలంపులు, చింతలు కొట్టి పారవేసి నీ కార్యములతో మా బిడ్డలను బలపరచమని ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్.